ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో జరిగిన ఒక సమావేశంలో వైసీపీ నేతలపై మంత్రి స్వామి ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు అని, గత 5 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు అని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో నడిపిస్తున్నామని, పింఛన్ల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, అర్హులైన వాళ్లందరికీ పింఛన్లు ఇస్తామని తెలిపారు. కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కాబట్టి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచామని, జగన్ వైసీపీ నేతల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన వాటి ప్రకారం కట్టుబడి ముందుకెళ్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించ చేయము అని చెప్పాము, దానికి కట్టుబడి ఉన్నాం. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంటు మా హక్కు, విశాఖ హక్కు, ఆంధ్ర హక్కు అని మాట్లాడుతూ ఉన్నాడు. 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? ఆ రోజు ఏనాడన్నా ఆపే చర్యలు చేశారా? ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ, ఈరోజు దాని లాభాలు తేవడంలో కానీ మేము విజయవంతమయ్యాం. ఇది మేము ఎప్పుడు కూడా ప్రైవేటీకరించబోము అని మేము స్పష్టంగా చెప్తున్నాం. దాన్ని ఏదో రాద్ధాంతం చేస్తా మీరు పెద్ద మాట్లాడటం ఇది తగదు. మీరు చేసినటువంటి దానికి మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారనే విషయాన్ని మీరు గమనించుకోండి. ఇంకోటి మీరు మాట్లాడుతూ పెన్షన్లు అక్రమంగా తీసేస్తున్నాం అంటున్నారు. మీరు చేసిన తప్పుడు పనులు మేము చేయడంలా. పెన్షన్లు ఎవరైనా తప్పుడు సర్టిఫికేట్లు ఉన్నటువంటి వెరిఫై చేస్తున్నారు. చేసే పెన్షన్లో కూడా మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చాం. మీకు ఏదైనా పొరపాటున ఏదైనా ఇబ్బందులుగా ఉంటే అప్పీల్ చేసుకొని మళ్ళీ వెరిఫై చేస్తే పెన్షన్లు ఇస్తాం మీరు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేగాని మీలాగా ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయారనో వేరే కుటుంబాలు తీసుకొచ్చి మ్యాపింగ్ చేసో ప్రజలు మభ్యపెట్టేటువంటి తప్పుడు పనులు మేము చేయలేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకో. ఏదో ఉన్నాం కదా, మేము ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ నాయకుడు చేసేటువంటి తప్పుడు విధానాలని, మీరు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడే విధానాన్ని ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈరోజు సూపర్ 6 చెప్పిన విధంగా మేము అమలు పరిచాం. ప్రజల్లో సంతృప్తి స్థాయి ఉంది. ప్రజలు మా ప్రభుత్వానికి మద్దతు పలికితేనే పులివెందుల ఒంటిమిట్టలో కూడా విజయం సాధించే విషయాన్ని గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తా హితవు పలుకుతా ఉన్నా.